గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా నెల్లూరు అమ్మాయి. ఇవాళ మన వీడియో వచ్చేసి మూవీ రివ్యూ అండి. అది కూడా మా ఇంటి బంగారం సమంత గారి మూవీ గురించి మాట్లాడుకుందామని వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా మూవీ చూసి ఇంటికి వచ్చినా కూడా నాకు అసలు థాట్ రాలేదు. ఇంటికి ఎప్పుడైతే వచ్చానో కొన్ని షార్ట్స్ చూశాను యూట్యూబ్లో, చాలా బాగున్నాయి రివ్యూస్. కానీ ఒకటి లాంగ్ వీడియో చూశాను, నాకు అస్సలు ఎబ్బెట్టినట్టు అనిపించింది ఆ రివ్యూ అనేది చూస్తే. అదేంటండి, పాజిటివ్ చెప్తే మంచిది, నెగిటివ్ చెప్తే చెడ్డదా అని నేనైతే అనను, నేను అట్లా అనట్లేదు. బట్ అక్కడ ఏదైతే కంటెంట్ ఉంది మూవీలో దాని గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా సమంత గారు అంటేనే ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉంది ఒక నేము, జూనియర్ సావిత్రి గారు అనే ఒక నేమ్ అయితే ఉంది ఆవిడకి. ఇంకా ఆవిడ యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, ఆమె డ్రెస్సింగ్ గురించి మనం అసలు చెప్పక్కర్లేదు, అండ్ ఆమె డైలాగ్ డెలివరీ గురించి కానీ, ఆమె ఎక్స్ప్రెషన్స్ గురించి కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోద్ది. ఒక అల్లుడు సీను మూవీకి కానీ లేకపోతే మజిలీ మూవీకి కానీ ఈ రెండు క్యారెక్టర్స్, ఆమె క్యారెక్టర్స్ ఎంత డిఫరెంట్ అయినవో. కానీ చూసారో ఆ మూవీకి తగ్గట్టు ఆ మూవీ, ఈ మూవీకి తగ్గట్టు ఈ మూవీ, అసలు ఆమె ఎక్కడ ఈమె ఎక్కడ ఇట్లా ఉంటుంది ఆమె యాక్టింగు. చాలా అంటే చాలా 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 ఈమె చేసిన మొత్తం సినిమాలలో, అంటే అదర్ లాంగ్వేజెస్తో కలిపి మొత్తం సినిమాలలో ది బెస్ట్ యాక్టింగ్ అండి ఈ మూవీ. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక అమ్మాయికి, అంటే నేను అదర్ లాంగ్ వీడియోస్ చూసి ఇబ్బంది పడ్డాను, ఆయన ఇచ్చిన రివ్యూ అన్నాను కదా. ఆయన ఏమంటున్నారంటే, ఆమె ఫ్లాష్ బ్యాక్ అసలు ఒక డబ్బా, ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏం లేదు, అదొక డబ్బా డొల్ల మ్యాటరే లేదన్నట్టు మాట్లాడాడు ఆయన. అసలు నాకు తెలియక అడుగుతాను, ఒక అమ్మాయి జీవితం స్ట్రగుల్స్తో నడిచింది, చాలా ఇబ్బందులు పడుతూ నడిచింది అనడానికి ఏం కావాలండి మీకు? ఇప్పుడు అమ్మాయిని ఒక 10 మంది, అంటే ఆ స్టోరీలో ఆమె ఫ్లాష్ బ్యాక్ కావాలి అంటే మీకు, ఇప్పుడు ఆమెను 10 మంది రేప్ చేసేసారనో, లేకపోతే ఆ వీడియోస్ ఇంటర్నెట్లో పోస్ట్ చేశారనో, లేకపోతే ఆమెను చిత్రహింసలు పెట్టారనో, లేకపోతే ఇంకోటి ఇట్లా ఉంటేనే ఫ్లాష్ బ్యాక్ అండి మీకు? అట్లాంటివి అయితే నేను నచ్చుతాయేమో. ఒక నక్సలైట్గా బ్రతకడం, ఒక అనాథ, ఒక ఆమె క్యారెక్టర్ ఒక అనాథగా ఉండడమే ఒక దీనమైన పరిస్థితి ఒక ఆడపిల్లకి. వై? బికాజ్ నేను కూడా ఒక అనాథనే, నాకు అందరూ ఉన్న అనాథనే, నాకు తెలుసు లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి, ఒక ఆడపిల్లనై పుట్టి నేను ఎలా లైఫ్ లీడ్ చేశానో నాకు తెలుసు. సో ఒక అనాథ అంటేనే ఒక ఆడపిల్ల స్టోరీ చాలా దీనంగా ఉంటుంది. అందులో ఆమె ఒక నక్సలైట్గా ఉంది. అక్కడ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, సమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని గెస్ట్ చేసింది, వాళ్ళ నుంచి బయటపడడానికి ఏవేవో చేసింది, బ్రతకడానికి ఏవేవో చేసింది. ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకొని మంచిగా లైఫ్ లీడ్ చేసుకోవాలనుకున్న ఒక ఆడదానికి తన గతం తాలూకు విషయాలు తనని ఇబ్బంది పెడుతున్నాయి, తనతో పాటు తన బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫ్యామిలీని కూడా ఇబ్బంది పడుతున్నాయంటే, ఆమె దానికోసం చేసేటటువంటి ఫైట్, ఆమె కోసం ఏ ఫ్యామిలీ అయితే ఏదైనా అంటారేమో, తనని దూరం చేస్తారేమో, తనని వెళ్ళేస్తారేమో అన్న ఫ్యామిలీ ఆమె చుట్టూ ఉండి ఆమెకు సపోర్ట్ని ఇస్తా ఆ మూవీని ముందుకు తీసుకెళ్తున్నారంటే ఎంత మంచి స్టోరీ అయి ఉండాలండి. అంత ఈజీయా చెప్పండి? అంత ఈజీగా ఆమె ఫ్లాష్ బ్యాక్లో ఏం లేదు, మొత్తం డొల్లాని ఎలా అంటారండి? నాకు అర్థం కాదు, నిజంగా చెప్తున్నా. స్టోరీ మరీ రాజమౌళి గారు తీసేంత రేంజ్లో లేకపోయినా, బట్ నందిని రెడ్డి గారు చేసిన స్టోరీ వరకు పర్ఫెక్ట్. దానికి సమంత గారు పూర్తి 100కి 1000% ఆమె న్యాయం చేశారు. మనం పెట్టే టికెట్ కాస్ట్ ఉంది కదా, నేను 200 పెట్టాను, జిఎస్టీ 34 రూపాయలు, మొత్తం 234 రూపాయలు. నాకు న్యాయం జరిగింది నిజంగా. ఎమోషన్ అంటే ఒక మనిషి కళ్ళల్లో నీళ్లు రావాలి, చూస్తున్న ఆడియన్ కళ్ళల్లో నీళ్లు రావాలి అంటే అవతల మనిషి పరా కోసుకోవడం, లేకపోతే ఇంకొక వ్యక్తి చేతిలో గొంతు మీద కత్తితో పరా పొడిపించేసుకోవడం, పొట్ల పొడిపించేసుకోవడం, ఇంకోటి ఇట్లా ఎన్ని చేస్తే ఏడుపు రావండి. అది స్టోరీ ఇచ్చిన వాళ్ళు, ఆ స్టోరీని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డిస్ప్లే చేయగలిగిన వాళ్ళు, వీళ్ళ కష్టం అండి అది నిజంగా.
అక్కడ చాలామంది, నేను అక్కడ నాకు కొంచెం షై ఫీల్ వేసి నేను మూవీ థియేటర్లో రివ్యూస్ అడగలేకపోయాను. కానీ నిజం చెప్తున్నా, చిన్న పిల్ల నుంచి ముసలోళ్ళు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది మూవీ. ఎవరండి ఒక్క లేడీ ఫైటింగ్ చేస్తుంటే విజిల్స్ తెలుసా, విజిల్స్, సమంతని కేకలు, ఆడవాళ్ళు మగవాళ్ళు సిగ్గు కూడా పడకుండా అంతంతలా అరుస్తున్నారు. ఎవరండి, ఏ పెద్ద పెద్ద హీరోలకి ఉంటాయి చెప్పండి. ఓకే, కోర్స్ పెద్ద పెద్ద హీరోలు అంటే వాళ్ళ కష్టానికి కావచ్చు, లేదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇట్లా చేయడం ఓకే. కానీ ఒక లేడీ క్యారెక్టర్కి అంత బ్రహ్మరథం పడుతున్నారంటే ఒకసారి మీరు ఆలోచించాలి. కొంతమంది జనాభా అంటే ఎప్పటికీ ఉన్నారులే, అప్పుడెప్పుడో అనుకున్నాం కానీ ఇప్పటికీ ఉన్నారు. అంటే ఒక మూవీ అంటే ఓన్లీ కైండ్ ఆఫ్ కిసెస్, లేదా కైండ్ ఆఫ్ రొమాన్స్, లేదా కైండ్ ఆఫ్ ఫైటింగ్స్, ఇలా ఉంటేనే మూవీ అని అంటారు. కానీ మా ఇంటి బంగారం సమంత గారు చేసిన మూవీలో ముద్దులు పెట్టుకోవడాలు, ప్రతీకారాలు, కక్షలు, ఇవన్నీ చేసేసుకోవడాలు ఏమి లేవు. కానీ అద్భుతంగా ఉంది మూవీ. కన్నీళ్ళకి కన్నీళ్ళు తెప్పించింది, నవ్వుకి నవ్వు తెప్పించింది, భావోద్వేగాలు కలిగించింది. అంటే సమంత గారి ప్లేస్లో మనం ఉంటే మనం ఎలా చేస్తాము, మన లైఫ్ మనం ఎలా లీడ్ చేస్తాము అనే థాట్ ఆల్మోస్ట్ అక్కడ మూవీ చూస్తే ప్రతి ఒక్క ఆడ మనిషిలో కలిగించిందండి. మూవీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. పెద్ద పెద్ద బడ్జెట్స్ పెడితేనో, లేకపోతే పెద్ద పెద్ద భారీ డైలాగ్స్ పెడితేనో, లేకపోతే 10 సుమోలు, లేకపోతే ఇంకేదేదేదో చేస్తేనో మూవీ కాదండి. లిటరల్లీ ఎక్కడ ఏ ప్రేక్షకుల్ని నొప్పించకుండా, బోర్ కొట్టించకుండా, ఏది చేయకుండా నవ్వుని, సంతోషాన్ని, బాధని, భావోద్వేగాల్ని అన్నిటినీ మా ఇంటి బంగారం మనకు అందజేస్తుందండి. పర్ఫెక్ట్గా ఫ్యామిలీ అందరు వెళ్ళి చూడొచ్చు. లవర్స్ చూడొచ్చు, కపుల్స్ చూడొచ్చు, తాత బామ్మలు చూడొచ్చు, కిడ్స్ చూడొచ్చు, బ్రదర్స్ చూడొచ్చు, సిస్టర్స్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. పలానా కైండ్ ఆఫ్ పీపులే వెళ్తారు ఈ మూవీ కానీ ఏం లేదండి, అందరూ వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. మీరు ఇవాళ పొద్దుపోయింది, రేపు వెళ్ళి చూడండి మా ఇంటి బంగారానికి. కంగ్రాచులేషన్స్ సమంత గారు, సూపర్ చించేశారు మూవీ. అండ్ నేను ఇచ్చిన రివ్యూ మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి మూవీ చూసొచ్చాక నా వీడియో చూసి ఒక చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ పొందండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నంత వరకు బాయ్.